గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే సింహరాశిలో ఉన్నటువంటి రవి 1000 ముందు ఉన్నాడు, కర్కాటకలో ఉన్నాడు. సింహరాశి ఒక రకంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాహు కేతుల మధ్య కొన్ని గ్రహాలు పడిపోయి సింహరాశిలో కొన్ని ఇబ్బందులు పడ్డారు. కారణం ఏంటంటే అష్టమ శని ప్రభావం తీవ్రత ఎక్కువైపోయింది సింహరాశిలో. కొంతవరకు కూడా శుభపరిణామాలు చోటు చేసుకున్న తర్వాత అర్ధాంతరంగా కొన్ని ప్రమాదాలకి లోనయ్యారు. అర్ధాంతరంగా ఊహించిన షాక్ అన్నమాట. ఊహించలేనటువంటి ప్రమాదము. ఈ గోచారాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. చాలా మీరు ఎపిసోడ్స్ చూసుంటారు, చాలామంది చూసుంటారు. ఖచ్చితమైనటువంటి సందేశాన్ని, గోచార ఫలాన్ని మీకు ఖచ్చితమైన సమయానికి ఇస్తున్నాను. తెలుసుకోండి. తెలుసుకోకపోతే మీ ఇష్టం. ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? సింహరాశి అంటే సామాన్యమైన రాశ. సినీ కళాకారులు ఎంతమంది ఉన్నారు? కళారంగాన్ని ఒక రకంగా చెప్పాలి, కళాకారుల తాలూకా రాశి ఉందంటే సింహరాశి అని చెప్పచ్చు. టెక్నికల్ ఉన్నటువంటి రాశి ఏంటంటే సింహరాశి అని చెప్పచ్చు. మంచి పట్టున్న రాశి, బలమైన రాశి. అటువంటి రాశిలో ఉన్నటువంటి ఫలితాలు ఎలాగొచ్చాయంటే ఇబ్బందులకు ఎదురవుతున్నారు. ఎలాగా? ఇక్కడ సింహరాశిలో 1000 మంది గురుడు వచ్చాడు, కర్కాటకలో గురుడు ప్రవేశించాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ధనమందు శుక్రుడు వచ్చాడు, కన్యలో శుక్రుడు వచ్చాడు. కన్యలో ఉండవలసినటువంటి బుధుడు ధనాధిపతి ఎక్కడున్నాడు? 1000 మంది పడ్డాడు. 1000 మంది ఎప్పుడైతే ధనాధిపతి 1000 మంది ఉన్నాడో సింహరాశి వారికి కుతూహలంతో కూడా నీరుగారిపోయింది. అలాగనేసి చిన్నచూపు చూడక్కర్లేదు. సప్తమలో రాహు బలవంతుడు, అష్టమ శని ఉన్న సప్తములో రాహు చండాలుడు ఏం చేస్తున్నాడు? చీల్చి చండాలు వస్తున్నాడు, పట్టుదల పెంచుతున్నాడు, కోపాన్ని పెంచుతున్నాడు, ఊహించినటువంటి రీతిలో తీసుకెళ్తున్నాడు. అందుకే అంటాం సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు దుడుకు పనికి రాదు. జాగ్రత్త, భయం నాస్తి. జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయండి. పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైనటువంటి రాజయోగం ఉండును. అష్టమ శని ఎక్కడున్నాడు? సప్తమాధిపత్యంలో ఉన్నటువంటి వాడు అష్టమంలో ఉన్నాడు, సప్తంలో రాహు ఉన్నాడు. అయినా సరే భయము లేదు, ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు, దూసుకుంటూ పోతున్నారు. అదొక్కటే వాళ్ళ ప్లస్ పాయింట్. ఇక్కడ శుక్రుడు బాగోలేదు. ధనమందు శుక్రుడు అనారోగ్య కారకుడు అయ్యాడు, నీచబడ్డాడు. ఎటువంటి విలాసం ఉన్నా, ఆనందం ఉన్నా ఒకేసారి బెలూన్ ఎంత అందంగా గాలి ఉంటే అందంగా ఉంటుంది. దాన్ని పుట్టుకోమని ఏమైనా పంచ్ అయ్యిందనుకోండి అందవికారం అయిపోతుంది. ఇది కూడా అలాగే ఉంది. శుక్రుడు ఎప్పుడైతే శుక్రుడు ధనమందు ఉండి నీచబడ్డాడో ఎంత యోగమైన స్థితినైనా సరే వాడు అలా నీరుగార్చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త మనం లేకపోతే అది విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుంది, అనారోగ్యానికి దారితీస్తుంది, ఆరోగ్య సమస్యలు జటిలితమవుతున్నాయి. కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో అవి జటిలితం కాకుండా చూసుకోవాలి. అర్థమైందా? కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో అవి జటిలితం కాకుండా చూసుకోవాలి. జాయింట్ వ్యాపారాలు ఏం చేసినా, జాయింట్ తగాదాలు ఏమన్నా అవి జాగ్రత్తగా చూసుకోవాలి. జాయింట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు, కుటుంబ వ్యవహారం, బంధువర్గం ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో
దారి తీస్తుంది. కాబట్టి మనం చేయవలసినది సూర్య నమస్కారం చెయ్యాలి, అమ్మవారి కుంకుమ పూజ చేయాలి. దానివల్ల మనం కొంచెం దైవానుగ్రహం పొంది దైవ బలంతో ముందుకెళ్తాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.